ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు బట్టపోతుల ఓబ్లేష్ యాదవ్, గిద్దలూరు నియోజకవర్గము బీసీ నాయకుణ్ణి. కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ గారి మీద జరుగుతున్నటువంటి దుష్ప్రచారాలను ఖండించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సోదరులు, ప్రజలను, అక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, బీఆర్ఎస్ నాయకులైతేనేమి, అలాగనే కాంగ్రెస్కు సంబంధించినటువంటి పొన్నం ప్రభాకర్ గారైతేనేమి, అలాగనే పృథ్వీరాజ్ అనే ఒక నాయకుడు పవన్ కళ్యాణ్ గారి మీద దుష్ప్రచారాలు చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాలలో భారతదేశంలో ఉన్న పౌరులు ఎక్కడికి వెళ్ళి అయినా బ్రతికే హక్కు, బ్రతికే స్వేచ్ఛ ఇచ్చింది భారత రాజ్యాంగం. కనుక తెలంగాణ వాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు టీఆర్ఎస్ ప్రభుత్వము ద్వారా. ఎందుకంటే అది టీఆర్ఎస్ నాయకులు సొంతగా గెలవలేరు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి విడగొట్టడానికి వాళ్లకు ఏదో ఒక సమస్యలు సృష్టించాలి. కాబట్టి అక్కడ ఉండే సెంటిమెంటును ఉపయోగించుకొని తెలంగాణ రాష్ట్ర సమితి అని పార్టీ ఏర్పాటు చేసి కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించారు. కానీ ఈరోజు అధికారము అక్కడ ఉండే ప్రజలు ఎవరైతే ఉండరో, అక్కడ ఉండే ప్రజానికము దీన్ని గ్రహించి 2024లో ప్రభుత్వాన్ని కూలగొట్టారు, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. ఆయన మళ్ళీ అధికారంలో రావడానికి భారత రాష్ట్ర సమితి అనే పార్టీని నామకరణ చేశారు. చేసి ఆయనైతే మహారాష్ట్రకు వెళ్ళి మీటింగులు పెట్టొచ్చు. కానీ ఆంధ్రాలో ఉండే నాయకులు, ఆంధ్రాలో ఉండే పాలకులు ఫస్ట్ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన నాయకుడు ఒకే ఒక్కరు, ఆయనే మన ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరునికి తెలుసు. కనుక మీరు రాజకీయంగా లబ్ధి పొందాలి అంటే మీ పార్టీ విధానాలను మీరు చెప్పుకొని ప్రజలలోకి వెళ్ళాలి. కానీ ఇటువంటి దుష్ప్రచారాలు, మనుషుల మధ్యలో చిచ్చు పెట్టడాలు, రెచ్చగొట్టడాలు, భావోద్వేగాలకు గురి చేయడాలు, ఇటువంటివి బీఆర్ఎస్ నాయకులైతేనేమి, కాంగ్రెస్ నాయకులైతేనేమి ఇటువంటి వాటిని మానుకోవాలి. కవిత అయితే ఏకంగా నా పార్టీ అధికారంలోకి వస్తే నేను ఇక్కడ ఉండే ఆంధ్ర నాయకుల ప్రతి విగ్రహాన్ని పడగొట్టి పార్సిల్ పంపిస్తాను అనే విధంగా మాట్లాడుతున్నారు. కనుక దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. మహనీయుల విగ్రహాలు, వాళ్ళ అనుభవాలను, వాళ్ళు చేసిన త్యాగాలను గుర్తించుకోవడానికి ప్రతి నాయకుని విగ్రహాలు ఆంధ్ర, తెలంగాణలలో నిర్మించడం జరిగినది. ఏ పార్టీ ఉన్నను, అప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఏ పార్టీ అధికారములో ఉన్నను
ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో విగ్రహాలు మన ఖ్యాతిని, మన తెలుగు జాతిని నిలబెట్టే విధంగా, ప్రజలకు తెలిసే విధంగా, జాతీయ స్థాయిలో తెలిసే విధంగా, పుట్టిన పిల్లవాడి నుంచి 100 సంవత్సరాల వృద్ధుల దాకా, చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు తెలియడానికి ఆ మహనీయుల విగ్రహాలు పెట్టడం జరిగింది, కూలదోల్చడానికి కాదు. మీరు ఇటువంటి వ్యతిరేక పాలనను చేసి మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తున్నారు. ఎందుకంటే భారతదేశంలో ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఏ రాష్ట్రంలోనైనను, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, నాగాల్యాండ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ దాకా ఎక్కడైనా ఎవరైనా జీవించవచ్చు. అది మన భారత రాజ్యాంగము. భారతదేశంలో నేను కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, కవిత గారికి, హరీష్ రావు గారికి మేము ఒకటే చెప్తున్నాం, మీ పిల్లలు ఇక్కడ నుంచి వెళ్ళి అమెరికాలో చదవచ్చు. అక్కడ స్థానికత ఎలా వస్తుంది? అక్కడ ఉంటున్నారు వాళ్ళు కూడా, మీరు ఇక్కడ నుంచి వచ్చి మా ఉపాధి కోల్పోతున్నామని వాళ్ళు కూడా మిమ్మల్ని తరుముకుంటే, ఇక్కడ ఉండే ప్రజల మనోభావాలు దెబ్బతీసి 2 రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రజల మధ్యలో ఇటువంటి భావోద్వేగాలు గురి చేయవద్దని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మీరు తెలంగాణలో ఇంత ఆదాయము సమకూరుతూ ఉంది అంటే దానికి కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు శ్రీ ఎన్ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు, దయ. ఎందుకంటే హైటెక్ సిటీ ఏదైతే ఉందో, హైటెక్ సిటీ నిర్మించినాడు నిర్మాత, హైటెక్ సిటీ నిర్మాత. అక్కడ ఉన్న కొండాపూర్ అయితేనేమి, రాయదుర్గ్ అయితేనేమి, మాదాపూర్ అయితేనేమి, దుర్గం చెరువు అయితేనేమి, అవన్నీ ఈరోజు డెవలప్మెంట్ అవుతున్నాయంటే, ఫ్లైఓవర్స్ అయితేనేమి, రోడ్డు నిర్మాణం అయితేనేమి, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితేనేమి, ఇటువంటివి ఎన్నో కార్యక్రమాలకు ఆనాడు శ్రీ ఎన్ నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేయబట్టే ఈరోజు హైదరాబాదు ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చింది. ప్రపంచ స్థాయి నాయకులకు కూడా ఒక మంచి అక్కడికి వచ్చి పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, పెద్ద పెద్ద ఇవన్నీ మార్కెటింగ్స్ కానీ ప్రతి ఒక్కటి ఇప్పుడు అక్కడికి ఏ కంపెనీస్ అయితే వస్తున్నాయో ఆ డెవలప్మెంటుకు కారణము శ్రీ ఎన్ నారా చంద్రబాబు నాయుడు గారే. కనుక ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కర్నూలు రాజధానిగా ఉన్నది. అయినా తెలంగాణ రాష్ట్రము వెనకబడి ఉంది. అందరము తెలుగు వాళ్ళమే. మద్రాసు నుంచి విడిపోయి 2 రాష్ట్రాలు ఒకటిగా ఉండి దాన్ని రాజధానిగా హైదరాబాదును చేసుకొని అక్కడ ఉన్న వనరులను ఉపయోగించుకుంటూ ప్రాంతాలు విభేదాలు లేకుండా ఇక్కడ నుంచి రాజశేఖర రెడ్డి గారైనా కానీ, చంద్రబాబు నాయుడు గారైనా కానీ హైదరాబాదును డెవలప్మెంట్ చేశారు. దాన్ని మీకు గుర్తు చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదులో తెలుగురే కాదు, మార్వాడీలైతేనేమి, రాజస్థానీయులైతేనేమి, బీహారీయులైతేనేమి, యూపీ వాసులైతేనేమి, ప్రతి ఒక్కరు ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వచ్చి ఉండవచ్చు. కానీ మీరు ఆంధ్ర వారిని ఏంటంటే మీ సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని, ఎందుకంటే రేపు జరగబోయేటటువంటి 2029 ఎలక్షన్లలో మీ పార్టీని, టీఆర్ఎస్ పార్టీనో లేకుంటే వారి పార్టీనో అధికారానికి తేవడానికి మీరు ఇటువంటి ప్రచారాలు చేయుచున్నారు. కనుక దీన్ని మానుకొని ప్రజలు దీంట్లో 8 కోట్ల జనాభా, 8.5 కోట్ల జనాభా, 3.5 కోట్లు తెలంగాణ వాసులు, 5 కోట్లు ఆంధ్రులు మొత్తము గమనిస్తూ ఉన్నారు. ప్రజల మధ్యలో ఇటువంటి విభేదాలు సృష్టించవద్దు. కనుక ఇది మంచి పద్ధతి కాదు. రాజకీయ నాయకులు ఎవరైతే ఉండరో మీరు చేసే అభివృద్ధులు, మీరు చేసే పనులు, ఉద్యోగం, ఉపాధి, వైద్యము, విద్య, వ్యాపారము, ఇటువంటి డెవలప్మెంట్ మీద మాట్లాడి మీరు ప్రజలలోకి వెళ్ళి మమేకమయ్యి వాటి ద్వారా ఓట్లు సంపాదించుకోండి. కానీ ప్రాంతాల మధ్య, కులాల మధ్య, మతాల మధ్య ఇటువంటి
విభేదాలు సృష్టించవద్దని ప్రతి నాయకునికి తెలియజేసుకుంటూ, హైదరాబాదు మీ ఒక్కరిదే కాదు, ప్రతి ఒక్కరి సొత్తు అని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత వర్ధిల్లాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత వర్ధిల్లాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత వర్ధిల్లాలి.